పెయింటింగ్స్ అనగానే పేపర్స్ పైన, క్యాన్వాస్ల పైన, లేదంటే డ్రాయింగ్ షీట్స్ పైన, పోస్టర్స్ పైన వేస్తారు. కానీ అదే అందుకనే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సారీ అన్నారు కదా, అందుకని ఇవొకటి, ఆయిస్టర్లు ఒకటి, పిస్తా షెల్స్ ఒకటి, ఇవి మీరు ఎంచుకున్న మీ. ఇంకా 2 కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, అవి రెడీ అవుతున్నాయి. అవి రెడీ అయ్యాక 500 వరల్డ్ రికార్డ్స్ తీసుకోవాలని నా మెయిన్ గోల్ అనమాట. యాజ్ అ ఉమెన్ బీయింగ్లో 500 రీచ్ అవ్వాలని చెప్పి. సో ఆ 2 కాన్సెప్ట్స్ కూడా యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ చేసి రికార్డ్స్కి అప్లై చేయాలి. అయితే ఇప్పుడు మీకు గురువే లేరు అసలు, ఇంకా ఇన్ని రికార్డ్స్ సంపాదించారు, ప్లస్ ఇన్ని మీ ఇంటి నిండా అవే ఉన్నాయి, రికార్డ్సే ఉన్నాయి, పెయింటింగ్సే ఉన్నాయి. ఇది ఒక చిన్న చిన్న మ్యూజియం అనొచ్చేమో, రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్తోని. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది దీనికి? ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది. అంటే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను, వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు. ఎలాగంటే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ రైట్ టైంలో చేసి పెట్టేసి రెస్ట్ ఆఫ్ ద టైంలో నాకు నేను టైం తీసుకుంటాను. సో ప్రతి ఉమెన్ దగ్గర అంటే ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది, అది రైట్ టైంలో టైం సద్వినియోగం చేసుకొని సమయపాలన ఉంటే గోల్స్ రీచ్ అవ్వచ్చు. టాలెంట్ అంటే ఇప్పుడు ఉన్న ఈ రికార్డ్స్ ని చూస్తే డెఫినెట్ గా అలా అనుకోవచ్చు, కానీ అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మీరు అన్నట్టు. అట్ ది సేమ్ టైం స్కిల్ ఉన్నా లక్ ఉండదు కొంతమందికి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అది అవుతుంది కదా. సో ఇప్పుడు ఒకప్పుడు నాకు కూడా ఉండేది కాదు. ఓకే, అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను. సో అప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా చాలా హెవీ వర్క్స్. కానీ అప్పుడు కూడా నేను నైట్స్ అందరు పడుకున్నాక నైట్స్ కూర్చొని ఎంబ్రాయిడరీస్ చేయడము, లేదంటే ప్రాక్టీస్ అంటే నాకు ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, నైట్స్ కూర్చొని చేయడము, నైట్ అవుట్స్ బాగా.